హాయ్ ఫ్రెండ్స్, ఓపో మొబైల్లో మీ పర్సనల్ వాట్సాప్కి అయినా మీ మొబైల్ గ్యాలరీకి అయినా లేదా ఫేస్బుక్ ఇటువంటి యాప్స్కి లాక్ చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడకుండా ఓన్లీ మీ మొబైల్ సెట్టింగ్స్లోనే చాలా ఈజీగా యాప్స్ లాక్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీ మొబైల్ సెట్టింగ్ అంతా ఓపెన్ చేయండి. పైకి కొద్దిగా స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి. స్పెషల్ ఫీచర్లో యాప్ లాక్ ఆప్షన్ అనేది ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మనది ఒక 6 డిజిట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్లో యాప్ లాక్ అని ఉంది, పాస్వర్డ్ టు యాక్సెస్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అనమాట ఒక 6 డిజిట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయండి. అంతే, మీకు గుర్తుండే ఒక 6 డిజిట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అదే నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ అనేది ఎలా వస్తుంది, రిక్వైర్ ఈమెయిల్ అని ఉంది కదా, ఒక ఈమెయిల్ అనేది సెట్ చేయాలి. దానికంటే మన ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఈ పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఈ రిక్వైర్ ఈమెయిల్ వల్ల మళ్ళీ పాస్వర్డ్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఏ జీమెయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్ అనేది ఎంటర్ చేయండి. పేజ్ అంతా ఓపెన్ అని చూస్తారో మళ్ళీ యాప్లోకి అని వచ్చింది. యాప్లోకి మేము క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది ఇప్పుడు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేశారో అదే పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అక్కడ ఓపెన్ అవుతుంది. ఫస్ట్లో అక్కడ యాప్ లాక్ అని ఉంది కదా, ఇది ఆన్ చేస్తారు. ఫస్ట్లో ఆన్ చేసిన తర్వాత మీకు ఏవైతే యాప్స్ అనేవి ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ యాప్స్ అనేవి ఆన్ చేస్తారు. జీమెయిల్, మరి ఫోన్పే, గూగుల్ పే, ఇటు కొన్ని ఇంపార్టెంట్ యాప్స్కి లాక్ చేస్తారు. మరి ముఖ్యంగా మీ జీమెయిల్కి మరి మెసేజ్కి కూడా లాక్ చేస్తారు. మెసేజ్కి ఏంటంటే ఓటీపీ నెంబర్స్ అనేవి మన మెసేజ్కి వస్తుంటాయి కాబట్టి మెసేజ్ కూడా లాక్ చేస్తారు. నెక్స్ట్ మీ వాట్సాప్కి మరి పర్సనల్ ఏవైనా యాప్స్కి మీరు లాక్ చేసుకోవాలంటే లాక్ చేసుకోవచ్చు. యాప్ అనేది అన్లాక్ చేయాలంటే పాస్వర్డ్తో అన్లాక్ చేస్తుంటాం. ఇక్కడ మన ఫింగర్ ప్రింట్తో మరి ఫేస్తో కూడా మనం యాప్స్ని అన్లాక్ చేసుకోవచ్చు. అంతే, ఇక్కడ మనం ఒక సెట్టింగ్ అనేది చేయాలి. సైడ్లో 3 డాట్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్ మేము క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ప్రైవసీ పాస్వర్డ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. పాస్వర్డ్ అయితే ఏదైతే క్రియేట్ చేస్తారో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇదే పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్ మీరు క్లిక్ చేస్తారు. కరెంట్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే మళ్ళీ న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. అదర్ అన్లాక్ మెథడ్స్ అని ఉంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్, ఫేస్లో ఒక 2 అన్ని ఇచ్చాడు. ఒక ఫింగర్ ప్రింట్ని మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఫింగర్ ప్రింట్ని సెలెక్ట్ చేయండి. యాప్ లాక్ యాప్ ఐడి అని వచ్చింది. మీరు యాప్ లాక్లో సెట్ చేస్తారు కాబట్టి యాప్ లాక్ సెలెక్ట్ చేయండి. స్టార్ట్ ఎన్రోల్మెంట్ అని వస్తుంది. మీ ఫింగర్ యాడ్ చేయాలా. మీరు ఆల్మోస్ట్గా ఫింగర్ ప్రింట్ అనేది మీరు ఫోన్ లాక్లో యూజ్ చేస్తుంటారంటే ఇక్కడ యాడ్ చేసిన అవసరం లేదు, ఆల్మోస్ట్ యాడ్ అయినది కాబట్టి డైరెక్ట్ అనమాట ఆన్ అయిపోతుంది. లేదు అంటే ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ చేస్తారు. నెక్స్ట్ అలాగే ఫేస్ లాక్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఫేస్ అన్లాక్ ఉంది, సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత యాప్ లాక్ సెలెక్ట్ చేస్తారు. ఓకే చేస్తే స్టార్ట్ ఎన్రోల్మెంట్ అని వస్తుంది. ఎన్రోల్మెంట్ అని వస్తే ఓకే చేస్తే ఫేస్ అంతా యాడ్ చేస్తారు. ఫేస్ అంతా యాడ్ చేస్తే ఓకే అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సరే యాప్ లాక్ని ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కొద్ది పై స్క్రోల్ చేయండి. పై స్క్రోల్ చేస్తే చూసారా టర్న్ ఆఫ్ పాస్వర్డ్ అని ఉంది. టర్న్ ఆఫ్ పాస్వర్డ్ మీరు క్లిక్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో అంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూస్ఫుల్ అయింది లేదా కామెంట్ చేయండి. మరి వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.